కమ్యూనిస్ట్ పార్టీలో అక్కడ రాఘవులు గారు, ఇక్కడ నారాయణ గారు వీళ్ళిద్దరూ ఉండగా వేరే వాళ్ళతో జట్టు కట్టినా ప్రయోజనం ఏం లేదు. ఆ పార్టీలు చేసేది ఏమీ లేదు. పేరుకి శ్రీనివాసరావు గారు లేకపోతే ఈశ్వరు ఉండొచ్చు కానీ వాళ్ళేమీ వాళ్ళ చేతుల్లో పార్టీ ఏం లేదు. పేరుకి వాళ్ళ డిజిగ్నేషన్ అది ఉంది. పార్టీ గ్రిప్ అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ పొత్తు అనేటటువంటిది అసలు ప్రయత్నిస్తున్నారని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంగా వైసీపీ ఎట్లాంటి డిమాండ్ చేస్తుందో కమ్యూనిస్టులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కలిపేయచ్చు అక్కడ. కానీ జగన్ కూడా తిట్టిపోస్తున్నారు అక్కడ కమ్యూనిస్టులు. ఏం వదిలిపెట్టట్లేదు జగన్ కూడా. ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ప్రతిపక్షాన్ని తిట్టడం ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. అంటే అర్థం ఏంటి? ఇదివరకు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని తిట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు తోటి ప్రతిపక్షాన్ని తిడుతున్నారే. నారాయణ ఎన్నిసార్లు కామెంట్ చేశారు వైసీపీ గురించి, రాఘవులు ఎన్నిసార్లు కామెంట్ చేశారు, శ్రీనివాసరావు ఎన్నిసార్లు కామెంట్ చేశారు. ఈశ్వర్ కొంచెం తక్కువ కామెంట్ చేస్తాడు అక్కడ. బట్ ఈశ్వర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయినా నారాయణ అక్కడ ప్రధాన కార్యదర్శి, ఏదేదో ముందు ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు కూడా పార్టీ గ్రిప్ ఉంటుంది. కమ్యూనిస్టులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం అనుకూల వర్గం ఎంతైతే స్ట్రాంగ్ గా ఉందో, జనసేనలో తెలుగుదేశం అనుకూల వర్గం ఎంతైతే స్ట్రాంగ్ ఉందో, కొంత జనసేనలోనే తక్కువ ఉంటారు, కానీ పవన్ కళ్యాణే అక్కడ అసలైనటువంటి తెలుగుదేశం అభిమాని కాబట్టి నడిచేస్తుంది అక్కడ. అట్లా కమ్యూనిస్టుల్లో తెలుగుదేశం అభిమానులు అయినటువంటి నాయకులు బోల్డ్ అంతమంది ఉన్నారు. చంద్రబాబు గారు కూడా చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోపోయినా కమ్యూనిస్టులతో ర్యాపో మెయింటైన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రజాశక్తి విషయాలు సార్, రాష్ట్ర విభజనకు ముందు కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది, అంటే ప్రధానంగా ఖమ్మం లాంటి చోట కానీ ఇది కానీ. ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణలో అయితే ఇప్పుడు వాళ్ళ పట్టుంది, కానీ కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కోల్పోయారు. దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి అంటే, వాళ్ళ ప్రభావం చూపించుకోవాలంటే వాళ్ళకి అవసరం పొత్తు అనేది. నిజంగా కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందా? తెలంగాణలో కంటే ఇప్పుడు ఆంధ్రాలోనే స్ట్రాంగ్ అండి. విజయవాడ స్ట్రాంగ్ వాళ్ళకి, ఇప్పుడు కూడా విశాఖపట్నం స్ట్రాంగ్. అప్పుడు అవును, ఇప్పుడు అసలు ఆ స్ట్రాంగ్ అనే పదం ఎక్కడా లేదు. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే వీళ్ళు కాంగ్రెస్ ని బూర్జువా పార్టీ అని తిడతారు, తెలుగుదేశాన్ని